డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీలో ఎంతమంది విన్నారు? దీని గురించి అందరం ఇంటెలిజెంట్స్ అయితే ఉన్నామండి. చదువుకున్న బుక్లో 10th క్లాస్లో మనం చదువుకున్నది అక్కడ ప్రజెంట్ చేసేయటం, తర్వాత మనం ఫర్దర్గా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వటం, చదువుకున్నది అక్కడ ప్రజెంట్ చేసేయడం. ఇంటెలిజెన్స్ స్కిల్స్లో మనల్ని ఎవ్వరు కొట్టలేనంత సూపర్గా ఇంటెలిజెంట్గా ఉన్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంది? పొద్దున్న నుంచి సాయంత్రం మనం పడుకునే లోపల 24 అవర్స్లో మనకి వచ్చే 50 to 60,000 థాట్స్ ఉంటాయి. ఇన్ డేస్ ఆఫ్ స్ట్రెస్ఫుల్, మరీ స్ట్రెస్ పెరిగిపోయింది అన్న స్ట్రెస్ఫుల్ డేస్లో ఇట్ విల్ బి అరౌండ్ 65 to 70. ఇంకా 70 క్రాస్ అయిందంటే హార్ట్ అటాక్ అనండి. అన్ని థాట్స్ వస్తున్నాయి అనంటే ఎవ్రీ థాట్ ఈజ్ అ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎవ్రీ థాట్ మనకి ఇంపార్టెంటే. ఒక ఎనర్జీ మనకు క్రియేట్ చేస్తోంది బాడీలో, దానిపైన ఇంపాక్ట్ పడుతోంది. మరి మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ఎటువైపు ఉన్నాయి? దాన్ని ఎలా డైరెక్ట్ చేస్తున్నారు? అసలు ఒక ఎమోషన్ వచ్చిన తర్వాత దాన్ని నాకు ఎంత ఎబిలిటీ ఉంది, దాన్ని నేను కరెక్ట్గా అర్థం చేసుకొని దాంతో మాట్లాడి దాన్ని ఒక డైరెక్షన్లోకి పంపించి ప్రాసెస్ చేసి కొన్ని పోస్ట్పోన్ చేసేది నాలో ఆ స్కిల్ ఉంది అని ఎంతమంది చెప్తారు ఇక్కడ? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మనం పెంచుకోలేకపోతే ఈ లైఫ్లో మనం ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, ఏ స్టేజ్ కన్నా వెళ్దాం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో 0 ఉందనుకోండి, వి విల్ గివ్ అప్ దేర్. మన ఇంటెలిజెన్స్ స్కిల్స్ దేనికి పనికిరావు, రైట్? మీ ఫినాన్సెస్ ఎంతైనా ఉండనివ్వండి, మీరు ఎంతైనా రిచ్ అవ్వనివ్వండి, మీరు ఎంతైనా సూపర్ హై ఎడ్యుకేటెడ్ అవ్వనివ్వండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది అంటే మాత్రం అందుకే నాకు కనెక్ట్ అవ్వండి అని చెప్పేది. నేను చేయబోయే అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అనే వెబినార్లో నేను నేను జస్ట్ చెప్తాను, చెక్ చేయడానికి నేను ఎవరిని కానీ అక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అసలు ఏ ఎమోషను అందరికీ ఇవి కావాలంటే అలా ఏం లేదు. ఓకే, దీస్ ఆర్ న్యాచురల్ ఎమోషన్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్. అందరికీ ఉంటాయి ఎమోషన్స్ అన్నవి. కోపం, బాధ, స్క్రీమింగ్, ఫ్రస్ట్రేషన్, ప్రేమ, ఆనందం, శక్తి, శాంతి, వీటికి కూడా కావాలా? ఎంపతి, ఒకరికి రెస్పెక్ట్, సింపతి, వీటికి కూడా ట్రైనింగ్ కావాలా? అవి న్యాచురల్ ఎమోషన్సే కదా. అలా అనుకొని మీరు కూడా భ్రమ పడకండి. కొంచెం నాలాంటి ఎక్స్పర్ట్ దగ్గర కనెక్ట్ అయితే వేటిని మనం పెంచుకోవాలి, వేటిని మనం ప్రాసెస్ చేయాలి. రోజు మొత్తంలో మన బాడీలో పైనుండి కిందికి, కింద నుండి పైకి, పైనుండి కిందికి, కింద నుండి పైకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటామా? హ్యాపీగా ఉంటాం, ఎగ్జైటెడ్గా ఉంటాము, ఆఫీస్కి వెళ్తాము. సడన్గా బాస్ నుంచి కాల్ వచ్చి నువ్వు ఏం చేసినావు రా పని, నీ తలకే అని అన్నాడు అనుకో, అయిపోయింది ఫటాష్. నేను ఇంత చేసినా వీళ్ళకి కనిపించదు, నేను ఆఫీస్ చేంజ్ అవ్వాలి, అలాంటి థాట్స్ మీకు వస్తూ ఉండుంటాయి కదా. సపోజ్ వైఫ్ అన్ని కుక్ చేసింది, చాలా ఎక్స్పెక్ట్ చేసింది హస్బెండ్ నుంచి ఒక అప్రిసియేషన్, ఒక కాంప్లిమెంట్. సపోజ్ సడన్గా హస్బెండ్ ఇందులో ఉప్పు లేదేంటి అని అన్నాడు అనుకో, అయిపోయే. వైఫ్ ఆ ఎమోషన్స్ పై నుంచి ఆ సర్ప్రైజ్ అప్రిషియేషన్ కోసం వెయిట్ చేసిన వైఫ్ టామ్ అని కింద పడిపోద్ది. ఎస్ ఆర్ నో? కిడ్స్ హోంవర్క్స్ అయితే ఇంకా మీరు అడగొద్దు, నేను చెప్పొద్దండి. వాళ్ళ ఎగ్జామ్స్ ప్రెషర్స్ వాళ్ళు ఎంతలో ఉంటున్నారో ఐ కాంట్ టెల్ యూ రైట్ నౌ, రైట్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. అన్నీ టచ్ చేసి పడుకుంటాం నిద్రపోయే లోపల. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్, మన ప్లెజెంట్, మనం హ్యాపీగా ఉండగలిగే ఉంటాయి, అన్ప్లెజెంట్, మనం భరించలేని ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇంత రోలర్ కోస్టర్లో వేటిని ఎలా ప్రాసెస్ చేయాలి? డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్? నో? ఇది మీకు కొంచెం అవును నేను కూడా తెలుసుకుంటే బెటర్ అని మీకు అనిపించట్లేదా? రీసెంట్గా ఒకరు కామెంట్లో పెట్టారండి, వీళ్ళు పబ్లిక్గా పైసలు అడుగుతున్నారు అని. కాదు, పైసలు తక్కువ ఇక్కడ దాకా రాలేదు. మా హస్బెండ్ బాగానే జాబ్ చేస్తున్నారు, మాకు ఉండాల్సిన ఎసెట్స్ కొద్ది గొప్ప ఉన్నాయి, మేము కూడా ఓన్ హౌస్లోనే ఉన్నాము. పైసల కోసం పనిచేసే వాళ్ళు ఇక్కడ దాకా రారండి. వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా, లేకపోతే వేరే ఏదైనా కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేయొచ్చు, రైట్? మనీ కోసం కాదు. ఐ వర్క్ ఫర్ ఎ చేంజ్. మనుషుల్లో మారి నేను ఇది ఇక్కడ చేంజ్ అయ్యాను అని అంటారు చూసారా, నేను ఇక్కడ చేంజ్ చేసుకోగలిగాను, నా లైఫ్లో ఇది మారింది, ఇది వినటం వల్ల, ఇది ప్రాక్టీస్ చేయటం వల్ల నా లైఫ్లో ఇక్కడ మార్చుకోగలిగాను అని ఒక క్లయింట్ చెప్తా చూసారు ఒక పాయింట్, అది కాంప్లిమెంట్ కూడా కాదు, నాకు అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే సాటిస్ఫాక్షన్. దానికోసం వర్క్ చేస్తాను. ఐ డోంట్ వర్క్ ఫర్ మనీ, ఐ వర్క్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. ఇక్కడ నేను ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇట్స్ ఓకే, ఎవరి జడ్జిమెంట్ వాళ్ళది. నేను ఇప్పుడు ఎవరిని ఏం అనట్లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను.
మనకి ఇప్పుడు బయటికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మీరు జస్ట్ హాలిడే కోసం వెళ్ళారు అనుకుందాం. ఓకే. ఒక వాటర్ వండర్‌ల్యాండ్‌కి ఎళ్లారు. మీకు ఎంత అవుతుంది వండర్‌లాకి ఎళ్తే? మినిమమ్ ఒక 4 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీలో 8,000 దాకా మినిమమ్ ఖర్చవుతుంది కదా! టికెట్స్ గాని, అక్కడ ఫుడ్ గాని 8,000-10,000 ఖర్చవుతుంది. అది మీరు 1 డేలో ఎక్స్‌పెన్స్ పెట్టుకోగలరు. హాలిడేకి వెళ్తే ఎంత అవుతుంది మీకు? ఒక 50,000-60,000. స్మాల్ టూర్ అయితే 20,000. యెస్ ఆర్ నో? లేదు ఇంటర్నేషనల్ టూర్స్ ఈ మధ్య టూర్ ప్యాకేజెస్ వచ్చేసాయి. ఫ్లైట్ ఇవన్నీ యేసుకుంటే కూడా మినిమమ్ 1,00,000. నేనిక్కడ ఏమంటున్నానంటే, ఒక 10 రోజులు వెళ్ళి, ఒక 4 రోజులు వెళ్ళి, లేదా 1 డే మేము బయటికి ఔటింగ్‌కి వెళ్ళి వచ్చేదానికి డబ్బులు వస్తున్నప్పుడు, మీకంటూ నా కోసం నేను లోపల హ్యాపీగా ఉంటున్నానా లేదా? నేను ఉండగలనంట ఇది అటెండ్ అయితేని. ఒక 500 ఇచ్చి, లేకపోతే 1000 రూపీస్ ఇచ్చో, 2000 రూపీస్ ఇచ్చో, నేనెందుకు నేర్చుకోకూడదు? ఈ థాట్ మీలో ఎంతమందికొస్తోంది? నాకు ఈ హ్యాపీనెస్ గురించి అవును. నేను హ్యాపీగా ఉండాలి అంటే నా రెస్పాన్సిబిలిటీ. నేను మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారా? మా హస్బెండ్ హెల్ప్ చేస్తారా? కిడ్స్ హెల్ప్ చేస్తారా? మా సిస్టర్ హెల్ప్ చేస్తదా? లేకపోతే ఇంకెవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారా అని వెయిట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు హరిత? నన్ను నేను క్వెషన్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ స్లోగానే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను నా మీద నేను. చేసే కొద్దీ యూ నో వాట్? ఐ ల్యాండెడ్ అప్ హియర్ యాహ్! ఎంత భయపడే మనిషిని తెలుసా? నేను ఒక బుక్ కూడా రాస్తున్నాను. రీసెంట్‌గా ఇంకొక కొన్ని రోజుల్లో నా బుక్ కూడా రిలీజ్ అవుతుంది. వెయిట్ ఫర్ మై బుక్. దేర్ యూ విల్ సీ అసలు నా ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఒక్కొక్క ఫియర్ దాటుకుంటూ వచ్చాను అని. అంత ఫియర్స్‌లో సరౌండ్ అయిపోయిన నేను ఒక్కొక్క భయాన్ని దాటాను అనంటే ఒక్కో ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. టుడే ఐ యామ్ ఓపెన్ ఫర్ మిరకిల్స్ అని చెప్పుకుంటాను నేను మార్నింగ్ లేసి. టుడే ఐ యామ్ ఓపెన్ ఫర్ బౌండ్‌లెస్ పాసిబిలిటీస్ అంటాను. నిజంగా ఈరోజు వచ్చేస్తాయి ఆపర్చునిటీస్. సబ్‌కాన్షియస్ మైండ్ ఏమంటది? ఇదంతా ఫాల్తూ తుస్సు. బట్ స్టిల్ సబ్‌కాన్షియస్ లెవెల్‌లో యాక్టివేట్ అవ్వడానికి కాన్షియస్ లేయర్‌ని దాటి అక్కడి దాకా వెళ్ళగలగాలి అంటే కొంచెం టైం పడుతుంది. దానికి మనం ఇచ్చే ప్రొసీజరే రిపిటీషన్. రిపిటీషన్ చేయాలి? ఏ కోపం వచ్చింది, కోపం రాగానే నేను ఎక్స్‌ప్రెస్ చేసేస్తాను. ఎట్లా నడుస్తది రిలేషన్‌షిప్స్ ఎట్లా బాగైతాయి? డివోర్సులు కనుక్కుంటూ కోర్ట్‌లలో కొట్టుకుంటూ ఉంటారు. కోపాన్ని ఛానలైజ్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ చేయకూడదు వెంటనే. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ సొల్యూషన్ గూడా ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నాకు క్యారేజ్ సర్దేటప్పుడు మా హస్బెండ్ ఇలా చేస్తే నాకు హెల్ప్ సరిపోతుందది. సపోజ్ మీకు ఫర్ యూ పర్సన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయితే మీకు మీ హస్బెండ్ కుకింగ్ దగ్గర గూడా హెల్ప్ చేయాలని మీరనుకుంటున్నారు. దెన్ యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్ నో. ఆళ్ళకి చెప్పకపోతే, వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయినే చేయకపోతే, ఎలాంటి హెల్ప్ కావాలి అని చెప్పకపోతే, వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేస్తారు? వాళ్ళకేం అర్థమైద్దో ఆళ్ళు జేస్తారు. మళ్ళీ వి విల్ బి లైక్ కంప్లెయినింగ్. చూసినావా నేను చెప్పింది చేయలేదు. సో, డోంట్ యూ థింక్ యూ షుడ్ బి ట్రైన్డ్? ఫస్ట్ మనకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలని మీకు అర్థం కావట్లేదా? నాకైతే ఆ రియలైజేషన్ 3 ఇయర్స్ బ్యాకే వచ్చిందండి. అందుకే నేను ఇంత చార్జ్ తీసుకున్నాను. ఇంకొకటి చెప్తాను. స్టార్టింగ్‌లో ఎవ్వరు మనల్ని నమ్మకపోవచ్చు. ఐ రిపీట్ ఎవ్వరు మనల్ని నమ్మకపోవచ్చు. కానీ మీకు మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చేతికున్న 2 గాజులు అమ్ముకున్నాను. ఇట్స్ నాట్ దట్ వి కాంట్ ఎఫర్డ్ చేయలేక కాదు. బట్ నేనున్న సిట్యుయేషన్‌లో నాకున్న సిట్యుయేషన్ అలాంటిదొచ్చింది. నాకది తెలుసు సర్టిఫికేషన్ చేస్తే నేను నలుగురికి ఉపయోగపడగలను అని. ఆ మూమెంట్‌లో నేను వీళ్ళందరికీ నిరూపించుకుంటూ టైం వేస్ట్ చేయలేను. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు నన్ను నమ్ముతారు. బట్ ఆ ఆపర్చునిటీ నేను మిస్ అయిపోతే నెక్స్ట్ టైమ్ నాకు రాకపోవచ్చు. వెన్ ఐ సోల్డ్ మై బ్యాంగిల్స్‌ను మీకు నిజం చెప్తున్నాను. ఎప్పుడైతే మా ఇంట్లో వాళ్ళు నా డిటర్మినేషన్ చూసారో, నా హీలింగ్ చూస్తున్నారో, నేను తీసుకున్న సెషన్స్‌కి ఎంత డెడికేషన్‌గా వర్క్ చేస్తున్నానో చూసారో, ఓకే. ఇదా తినకు కావాల్సింది అని అర్థమైందో, నెక్స్ట్ ఇయర్ కల్లా మా హస్బెండే నాకు నెక్స్ట్ లెవెల్‌కి ఎన్‌రోల్ అయ్యే మనీ పే చేశారు. అది తప్పదు కాబట్టి అని కాదు. హీ నోస్ నా న్యూట్రిషన్ కోర్స్‌కి ఆయననే పే చేశారు. ఎందుకనంటే తను ఏదైనా డీప్‌గా వెళ్లి స్టడీ చేసి మన కోసం, నలుగురి కోసం ఉపయోగపడేది చేస్తుంది అని పర్సనాలిటీ ఆయన దాకా ఎలా అర్థమైంది? నేను వర్క్ చేస్తున్నప్పుడు. ఎవరి మీద? నా మీద నేను. ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్. ఈ అండర్‌స్టాండ్ యువర్ ఎమోషన్స్ వెబినార్ ద్వారా కోపం, బాధ, ఈ జెలసీ, నెక్స్ట్ ఈ హ్యాపీనెస్‌ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఏ ఎఫర్మేషన్ ఎక్కడ మనం చేసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంది? కాలిక్యులేట్ చేసి మరి నేను హెల్ప్ చేస్తాను. రైట్? పర్సనల్‌గా ఇక్కడ మనం ఎంత ఉన్నా సరే యూట్యూబ్‌లో మీ అందరికీ ఎన్ని వీడియోస్ ఉండుంటాయి? రోజుకి ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ అవుతాయి తెలుసా? నిజంగా లైఫ్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్‌లో పొద్దున్న సాయంత్రం దాకా యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తే మారిపోతారు గదా! కానీ లైఫ్స్ ఎందుకు మారట్లేదు? మెంటర్‌కి కనెక్ట్ అవ్వాలి. మెంటర్ ఎనర్జీలోకి వెళ్ళాలి.
మాతో మాట్లాడేటప్పుడు పర్సనల్గా మా హ్యాబిట్స్ మీ హ్యాబిట్స్ అవుతాయి కాబట్టి కనెక్ట్ అవ్వాలి, రైట్? ఫ్రీగా వచ్చే యూట్యూబ్ వీడియోస్లో దూరం నుంచి చూసి బాగుంది అనుకొని మాత్రమే వెళ్తారు. మా దాకా కనెక్ట్ అయినప్పుడు మా ఎనర్జీ మీ ఎనర్జీ అవుతుంది. మా ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీకు కరేజ్ వస్తుంది. నేను పడి ఎక్కడైతే నేను సర్వైవ్ అయ్యానో చెప్తున్నప్పుడు మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. మోటివేషనల్ స్పీచెస్ యూట్యూబ్లో దొరికేస్తాయి. బట్ మీకు మీరు హెల్ప్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ రూమ్ దాకా రండి. పోతే పోతుందబ్బా 500 నోటో లేకపోతే 1000 రూపాయల నోటో కింద పడిపోయింది అనుకోండి. బట్ జస్ట్ ఎన్రోల్ టు దిస్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ వెబినార్. అక్కడ నేను మీకు గైడ్ చేయగలుగుతాను, మీకు ఏ విధమైన హెల్ప్ నేను చేయగలను అని, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి వెబినార్ డీటెయిల్స్ మీరు తీసుకొని మీరు అక్కడ వెబినార్ దాకా రావచ్చు. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని చూడడానికి. థ్యాంక్ యూ. నమస్తే.